శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. నేను చెప్తున్నటువంటి పంచగ్రహ కూటమి అనేది కూడా జూన్ 6వ తారీఖున 5వ తారీఖునే మొదలైంది పంచగ్రహ కూటమి. 6వ తారీఖున శక్తివంతమైంది పంచగ్రహ కూటమి. ఈ 5, 6 తారీఖులలో మనకు 6వ తారీఖు శని జయంతి కూడా వచ్చింది. అదర్వైజ్ ఇంకొకటి అమావాస్య అయింది ఆ రోజు. నిజంగా ఈ ఈ కాల గమనానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయండి. ఈ కాల గమనానికి నిజంగా కొన్ని బండ్లు ఊడలైతే ఊడలు బండ్లు అవుతాయి. నిజమండి, నిజంగా నిజం. ఇది పంచగ్రహ కూటమికి జరిగే ఇప్పుడు మనకు ముందు రోజు చూడండి, 4వ తారీఖు ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు రిజల్ట్ వచ్చాయి. 5వ తారీఖు పంచగ్రహ కూటమి. అంటే ఎవరు ఊహించలేని మార్పులు. అంటే బండ్లు ఊడలైతే ఊడలు బండ్లు అయితే నమ్మకాలు మనం ఎంతో నమ్మకంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి డౌన్ ఫాల్ అయిపోతారు. నిజమండి, మీరు నమ్ముతారో నమ్మరో, మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఒకరు, ఇద్దరు కూటమి, మహాకూటమి. ఇతంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈ రెండు అసలు సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైఎస్ఆర్సీపీనండి. ఈవెన్ జాతక అంటే పండితులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే 100% అతనికే వచ్చేస్తాయి, మొత్తం అన్ని సీట్లు దాదాపుగా అతనికే వచ్చేసి ఒక 10-15 తప్ప అనిపించి చాలా మంది జ్యోతిష్య పండితులు చెప్పారు. మన వీటికి రాజకీయంగా కొందరు అనలిస్టులు చెప్పారు, కొన్ని సర్వేలు చెప్పాయి, కొన్ని ఇప్పుడు అతని పేరు ఆర్యమస్థాన్ అతను చెప్పాడు, డెక్కన్ క్రానికల్, ఇంకోటి ఇది చాలా మంది చెప్పారండి, ఇండియా టుడే. ఇవన్నీ జగన్ వైపే ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి ముందు రోజు రిజల్ట్ రావడం, ఆ గ్రహాలు నిజంగా పంచగ్రహ కూటమి మొత్తం తారుమారైపోయిందండి. వ్యవహారం మొత్తం తారుమారైపోయింది. నిజమండి, ఎక్కడ చూసినా తెలంగాణ టీడీపీ అని చాలా ఎక్కువగా ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఎవరు ఊహించలేదండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతారు, టీడీపీ వాళ్ళు గెలుస్తారని. చాలా తక్కువ మంది అంటే చెప్పలేకపోయారు. ఇప్పుడు ఓటింగ్ అనేది వచ్చే వరకు ఏంటంటే ఓటింగ్ టీడీపీకి వేశారు, బయటకు మాత్రం వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. పబ్లిసిటీ చేశారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే లోపల నిమురుగప్పిన నిప్పులాగా ఒక్కసారి బయటపడిపోయింది. ఏడో మాత్రం టీడీపీకి నొక్కారు, బయటికి నేను జై వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. క్లోజ్. ఎందుకంటే భయం వాళ్ళకు ఆ భయం అనేది కూడా వచ్చేసి, ఎందుకంటే వాస్తవానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారు గుడ్ పర్సన్, నేను ఒప్పుకుంటాను. కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే రౌడీయిజం చేయడం మొదలుపెట్టారు. ప్రజలు భయానికి గురయ్యారండి, భయాందోళనలు చెందారు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎవరొచ్చి నన్ను కొడతారో, ఎవరొచ్చి నన్ను అడ్జేస్తారో అని భయం గుప్పిట్లో బ్రతికారు అందరు చాలా మంది. నిజమండి ఇది. నేను వైఎస్ అంటే నేను టీడీపీ మీద అభిమానంతో చెప్పట్లేదు. గుప్పిట్లో బతికేదంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ, అతను కూడా యూనివర్సిటీ పేరును ధ్వంసం చేయడం కానివ్వండి, మనసును ఎక్కడ పడితే అక్కడ కొట్టడం కానివ్వండి, ఇవన్నీ ఏమవుతున్నాయంటే మళ్ళీ ఇతను చేస్తే ప్రజలు కూడా భయానికి గురవుతారు. మళ్ళీ అతను నుండి తప్పించుకున్నా ఉంటే మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తున్నారే అని భయపడతారు. నిజంగా చెప్తున్నానండి, ఈ వీడియో మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ వరకు కనుక ఈ వీడియో కనుక వచ్చినట్టయితే మీరు వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మీ టీడీపీ కార్యకర్తలకు కూడా మీరు విషయం చెప్పాలి. ఏమని అంటే, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. వాళ్ళు రౌడీజంతో ఏదో చేసి వాళ్ళు అన్నీ చేశారు, భయపడారు, ప్రజలు భయపడి ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు అదే తప్పు చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు. చూడండి, అందుకే జరిగేది జరుగుతుంది, కానీ మీరు చేసే దాని మీద చెప్పి, ఎందుకంటే మీరు చెప్తే కానీ వాళ్ళు ఆగరు. మీరు ఎవరు కూడా ఏది విధ్వంసానికి గురి చేయొద్దు అని చెప్పేసి ఒక్క నోటీస్ కనుక మీరు పత్రికాముఖంగా కనుక ఒక్క నోటీస్ కనుక ఇస్తే వాళ్ళు సెటిలైట్ అయిపోతారండి. నిజమండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, అదొక్క విషయంలో మాత్రం వాళ్ళు చేసిన తప్పు మీరు మాత్రం చేయకండి. ఎందుకంటే మీకు మంచి పేరు ఉంది ఇప్పటికీ. ఆ పేరును మళ్ళీ ఈ విధంగా చేయడం వల్ల చెడుగా మారే అవకాశాలు ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దానికి కారణం కూడా అదేనండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రౌడీయిజం పెరగడం వల్లనే ప్రజలు భయపడుతూ బిక్కుబిక్కుమని బ్రతుకుతూ ఈ రోజు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరైతే ఖచ్చితంగా మీరు బాగు చేస్తారని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీన్ని మొత్తం ఖండించండి మీరే. మీ పార్టీ కార్యకర్తలకు ఒక్కసారి చెప్పండి సార్, దయచేసి ఎవరిని కూడా కోప్పడడం కానీ, కొట్టడం కానీ, విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఏం చేయకండి. వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి మీరు ఏం చేయాలంటే అవి అలాగే ఉంచండి, అలాగే కంటిన్యూ చేయండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. మీకు అప్పుడు 100కు 100% ఓట్లు పడతాయి. మీరు తప్పకుండా మంచి వ్యక్తిగా గుర్తింపు ఇంకా వస్తుంది. దయచేసి చెప్తున్నాను. కాబట్టి ఇదేంటంటే పంచగ్రహ కూటమి అనేది కూడా అద్భుతమైనటువంటి కూటమి అండి. అసలు తారుమారు చేస్తుంది, మొత్తం నుదిటి రాతలను చేంజ్ చేస్తుంది. అలాంటి యోగ్యం ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి. ఈ మహాకూటమి, ఈ పంచగ్రహ కూటమి బుధవారం రోజు వచ్చింది. బుధవారం అంటేనే 5, బుధుడు 5వ నంబరు. ఈ 5 గ్రహాలు వృషభ రాశిలో కలిసాయి. ఇక చూడండి ఎంత పవరో. సింహరాశి, మీనరాశి, వృషభ రాశి, కన్యా రాశి, మేషరాశి, 5 రాశులు బాగుపడతాయి. గుర్తుపెట్టుకొని జాక్పాట్ కొడతారు. పోనీ నేను చెప్పాను కదా, నేను ఏది చెప్పినా అది సక్సెస్ అవుతుంది, 100% రన్ అవుతుంది. 2019 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు, రాసి పెట్టుకోండి శిలాపలకం మీద అని చెప్పాను. ఖచ్చితంగా అతనే అయ్యాడు. 2024లో ఎలక్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారే సీఎంగా అయిపోతారని చెప్పేసి నేను అది కూడా చెప్పాను, అది కూడా అయింది. 23లో ఎలక్షన్స్ వస్తే మాత్రం ఓడిపోక తప్పదు అని కూడా నేను నేను అందరికీ చెప్పాను. 23లో ఎలక్షన్స్ జరిగితే 24లో జరిగాయి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేంజ్ అండి. అది స్వస్యశ్రీ శోభకృతు నుండి క్రోధి నామ సంవత్సరంలో అడుగు పెట్టారు. అది అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. అది చాలా అద్భుతమైనటువంటి యోగం అండి. గురువుకు సంబంధించిన బలం పెరిగింది. వాళ్ళ పార్టీ గుర్తు కూడా పసుపు అనేది కూడా బాగా కలిసి వచ్చిందండి. గురుబలం పెరిగిపోయింది ఇక్కడ. ఆ గురుడు మనకు వృషభ రాశిలోకి వచ్చాడు. వృషభ రాశిలోకి గురుడు వచ్చాడు. మనకు నర్మదా నది పుష్కరాలు మొదలయ్యాయి. 12 రోజుల పుష్కర కాలం తర్వాత దీనికి అదృష్టమే అదృష్టం అండి. ఇంకా ఎంత అదృష్టమో చూడండి. పుష్కర కాలం తర్వాత అదృష్టం మొదలైంది అతనికి. అతన్ని అడ్డుకునే వీళ్ళు లేడండి. ఇక నుండి చంద్రబాబు నాయుడు గారు చక్కగా సుమారుగా ఒక 10 సంవత్సరాలు తన రాజకీయ జీవితానికి ఎలాంటి డోకా ఉండదండి. గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల దాకా అతను చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాడు. అంటే టీడీపీ పార్టీ అనేది కూడా మినిమం సుమారుగా ఒక 5 నుండి 10 సంవత్సరాల లోపు స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఒక విధంగా చెప్పాలంటే సీఎం పదవి మిస్ అయిపోయిందండి వాస్తవానికి. ఎందుకు చెప్తున్నానంటే 2023లో కనుక ఎలక్షన్స్ జరిగినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే అవకాశాలు ఉండు 2023లో అయితే. అప్పుడు అక్కడ ఈ రాష్ట్రంలో ఇంకా సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే. ఇతని ఏజ్ విషయంలో కూడా ఏజ్ ఫ్యాక్టర్ కూడా దగ్గర పడింది కాబట్టి కొంచెం ఏజ్లో ఎక్కువగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక ఎప్పుడైనా కూడా యంగ్ ఎవరు అన్నారో చూస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, అతనే వచ్చే అవకాశాలు ఉండాలి. కానీ ఇక్కడ తారుమారు అయిపోయింది. ఎందుకంటే 2024లో ఎలక్షన్లు అయింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. దీనిలో పవన్ కళ్యాణ్ గారు ఒక పదవికి అంకితం అయిపోయారు, అంతేనండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే నేను రాజకీయ విశ్లేషణ కూడా కొన్ని చేస్తాను, కానీ ఎవరిని ఏ తప్పుగా మాట్లాడడం అనేది నేను ఎప్పుడు కూడా చేయనండి. ఓన్లీ జ్యోతిష శాస్త్ర ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం నేను చూస్తున్న పద్ధతులు న్యూమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందండి. అది న్యూమరాలజీలో 100% లభిస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.